అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మాధవిరెడ్డి గారు, బంగారం వెండి ధరల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, బాగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక 6 to 7 months బ్యాక్ బంగారం వెండి ధరలు ఏ రేంజ్ లో విర్రవీగిపోయే చూసాం. ఏ ఇద్దరు మనుషులు ఎదురుపడ్డా కూడా బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకునే వాళ్ళు, అప్పులు తెచ్చి కొనుక్కునే వాళ్ళు, రెస్టారెంట్ లో ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్న ధర గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్న 10 నిమిషాలు బంగారం వెండి ధరల గురించి. ఈ రోజు బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకునే నాదుడే లేడు. చెప్పాలంటే అది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టుగా అయిపోయింది. షాప్స్ లో కూడా చాలా తగ్గిపోయింది. షాప్స్ లో కూడా తగ్గిపోయింది కాబట్టి సేల్స్ తగ్గాయని వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి ఒక 6 months బ్యాక్ మార్కెట్ ని అండ్ ఇప్పుడు 6 months తర్వాత మార్కెట్ ని? అంటే అసలు లాంగ్ టర్మ్ లో దీన్ని ఎటువంటి పర్సెప్షన్ తో అర్థం చేసుకోవాలి? సో గోల్డ్ ఇప్పుడు మనం ఆ ఫోమో అంటాం కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భయంతో కొనుక్కునే వాళ్ళండి. అంటే అది 2 లక్షలు అయిపోతుందేమో, 3 లక్షలు అయిపోతుందేమో అని చెప్పి ఆ భయంతో, అవసరం ఉన్నా లేకపోయినా, మీ ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు ఏం లేదు, అమ్మో మనకి ఇంకా దాన్ని కొనుక్కోవడం కష్టం అయిపోతుంది, ఇంకా కాస్ట్లీ అయిపోతుంది అని కొనుక్కునే వాళ్ళు. ఎప్పుడైతే పీక్స్ నుంచి 30% పడిందండి, 30% ఎప్పుడైతే గోల్డ్ పడగానే దాని మీద ఉన్న అసలు ఆ షైన్ అంతా కూడా ఒక్కసారిగా ఫేడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అది కూడా మళ్ళీ అదేంటంటే ఆ పర్టికులర్ ప్రైస్ లోనే కన్సాలిడేట్ అయిపోతూ ఉంది. అలా అని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, మేడం 1 lakh అయిపోతుందా, 1 lakh అయిపోద్దని మమ్మల్ని కనిపించిన వాళ్ళందరూ 1,20,000 అయిపోతుంది అంటే అదేం లేదండి. గోల్డ్ విల్ బి ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉంటుంది. 1,30,40 మాక్సిమం 1,45,000 ఈ 15,000-20,000 రేంజ్ లోనే గోల్డ్ అనేది కన్సాలిడేట్ అయిపోయింది. దానికి మనం చాలా రీజన్సే మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే బాండ్ డీల్స్ పెరగడము, మిగతా అసెట్ క్లాసెస్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి కదండి. సో దానికి మేము ఒక ఎగ్జాంపుల్ తో మీకు అర్థమయ్యేటట్టుగా ఎందుకు ఈ గోల్డ్ మీద ఇంత అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అది ఎందుకు మంచిది కాదు లాంగ్ టర్మ్ గా. లాంగ్ టర్మ్ లో మనం చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా షార్ట్ టర్మ్ లో చూసుకుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ గా మీరు ఈ ఎగ్జాంపుల్ విన్నారు అంటే యూ విల్ గెట్ ద క్లారిటీ. సో 2002 లో గోల్డ్ అనేది గ్రామ్ 500 ఉంటుందండి. సో 10 lakhs గానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 2000 grams వచ్చేవి. 2000 గ్రాములు ఒక 20 years ముందు 10 లక్షలకి. సో ఈ రోజు 14,000 తో గానీ మల్టిప్లై చేసుకుంటే అది 2-3 crores మనకి దగ్గర అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇలా మనకి ఇంత అమౌంట్ వచ్చేది. సో అదే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ నేను సుందరం మిడ్ క్యాప్ తీసుకుంటున్నానండి. సో అందులో మనం 2002 లో NAV 10 rupees లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 lakhs గానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 1 lakh యూనిట్స్ వచ్చేవి. ఆ 1 lakh యూనిట్ ఇప్పుడు యూనిట్ వాల్యూ అది కాస్త 1,400 ఉంది. సో మీకు ఒక 14 కోట్లు వచ్చేవి. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. ఇది 3 కోట్లు, అది 14 కోట్లు. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం చూడాలి. కానీ ఈ మధ్యలో ఈ ఫోమో అని అది పెరిగిందని అందులో వెళ్ళడము, మళ్ళీ అది తగ్గిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చేయడం. సో చాలా డిఫరెంట్ గా ఇన్వెస్టర్స్ బిహేవ్ చేస్తున్నారంటే తగ్గుతున్నప్పుడు ఎవరు పెట్టట్లేదండి, హైలో ఉన్నప్పుడు పెట్టడానికే ఇష్టపడుతున్నారు అందరూ కూడా. అంటే పీక్స్ లో ఉన్నప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అందరికి. అంటే మార్కెట్ ఇప్పుడు రికవర్ అవుతుంది కదా, ఇప్పుడు మార్కెట్ లోకి ఎంటర్ అవుదాం చూస్తున్నారు. ఎవరు ఎంటర్ అవ్వట్లేదు. అదే చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారండి. దీన్ని మీరు అందరూ కూడా డెఫినెట్లీ బిహేవియర్ అనేది కొంచెం మనకి ఈ సైకలాజికల్ గా మనం కొంచెం దాని నుంచి బయటికి రావాలి అంటే ఈ ఎగ్జాంపుల్ మేము చెప్పాము. అంటే మేము అందరం చెప్పేది ఏంటంటే బాగా తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోండి. అది బంగారమైన ఈక్విటీ. ఇప్పుడు ఈక్విటీ మీకు తెలుసు కదా 26,000 నుంచి 24,000కి వచ్చేసింది. అంటే మనకి ఎంత ఒక ఆల్మోస్ట్ 9% 10% పడింది. బట్ ఇంత చెప్తున్నా ఎవరు కొంటలేదు. సాధారణంగా అంటే ఏ బిజినెస్ స్ట్రాటజీ అయినా తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవడం. కానీ మనం చాలా రివర్స్. కానీ ఇక్కడ ఎందుకు రివర్స్ అయిపోతున్నారు? మార్కెట్ ఫాల్ లో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది, ఎవరైనా కొంటున్నారా? 30% పడిందంటే ఎవరు కొనట్లేదు. అంటే ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం 30% పడింది గోల్డ్ లో, ఏదైనా కావాలి అంటే ఒక కొంచెం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో. బట్ ఏంటంటే మన వాళ్ళంతా అది పీక్స్ లో ఉన్నప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ ఇప్పటికీ మేము చెప్తూ ఉన్నాము, ఇప్పుడు చాలా వరకు మంచి స్టాక్స్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, చాలా వరకు కరెక్ట్ అయింది, మంచి పొటెన్షియల్ ఉంది. బట్ కీప్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ గానీ మీరు పెట్టుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు 12-13% అయితే వస్తుందండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ వర్సెస్ ఈక్విటీ. సో మాధవరెడ్డి గారు, మరి వాళ్ళు ఎప్పటి నుంచో బంగారం కొనాలా వద్దా అన్న
డైలమాలో ఉండే వాళ్ళకి మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? సో గోల్డ్ అనేది ఎప్పుడూ కూడా అంటే ఒక కొంత పర్సంటేజ్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలండి. సో ఇప్పుడు పడిపోతుందని పక్కన పెట్టేయటం అందరూ కూడా అండి. అంటే మీరు నమ్మరండి, మేము ఒక సర్వే చూసాము. లాస్ట్ 3 months లో 100 టన్నులు అమ్మేశారు మన వాళ్ళు. వెళ్ళి అందరూ గోల్డ్ షాపులకు వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ అవసరాల కోసం కానీ గోల్డ్ కంటిన్యూస్ గా కొనడం పక్కన పెడితే, ఇప్పుడు అందరూ కూడా రివర్స్ అన్నమాట. అందరూ కూడా దాన్ని తీసుకొని వెళ్ళి సెల్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అలానే గోల్డ్ ఈటీఎఫ్స్ తగ్గిపోయాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. సో అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడము, సెల్లింగ్ లో ఉన్నారు కానీ దాంట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ మేము చెప్పేది ఏంటంటే, ఇలా పడిపోతున్నప్పుడే మనం ఎవ్రీ టైమ్ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో ఒక పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్ గా యూజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు గోల్డ్ లో అయితే వదిలిపెట్టేయకండి. మీరు స్టెప్ బై స్టెప్ అంటే ఎవ్రీ మంత్ 5,000 10,000 మీ పోర్ట్ఫోలియో మీ సేవింగ్స్ బట్టి ఒక 10% అయినా గోల్డ్ లో అయితే పెట్టుకుంటూ వెళ్ళండి. బట్ ఇమీడియట్ రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే లాస్ట్ 20-30% వచ్చేటట్టుగా ఇక నెక్స్ట్ గోల్డ్ లో అంతంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ గా పర్స్పెక్టివ్ లో ఒక 8% అలా మీరు మీ మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లయితే గోల్డ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కూడా ఒకటేదో తీసుకొచ్చారు కదా. సో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆల్రెడీ ఉన్నదండి. ఇప్పుడు దాన్ని రీవ్యాంప్ ఆఫ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది తెచ్చారు. అసలు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే మీ దగ్గర అంటే ఇండియాలో 30,000 టన్నులు ఉన్నాయండి. 30,000 టన్నుల గోల్డ్ అందరి దగ్గర ఉంటుండగా మనం ఎందుకు ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? ఈ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? ఇంపోర్ట్ డ్యూటీలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అలానే మనం ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన ఫారెన్ కరెన్సీ అనేది బయట కంట్రీస్ కి బయట అంటే దేశం దాటి వెళ్ళిపోతుంది. దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. మన దగ్గర ఐడిల్ గా అందరి ఇంట్లో కేజీలు అది లోకర్లో ఇంట్లో ఈ మధ్య ఇంట్లో ఎవరు పెట్టట్లేదు, పెట్టడం మానేశారు. ఎప్పుడైతే 1,40,000 అయిపోయిందో ఎవరి ఇంట్లో గోల్డ్ పెట్టట్లేదు. సో అందరూ కూడా లాకర్స్ లోనే పెట్టుకుంటూ ఉన్నారు. సో దానివల్ల అది ఐడిల్ గా లాకర్స్ లో ఉంది. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనేది మళ్ళీ గోల్డ్ మానిటైజేషన్ రీవ్యాంప్ స్కీమ్ తీసుకొస్తున్నారండి. మేబీ 1-2 months లో మీరు అది చూస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈసారి ఏంటంటే దాని మీద అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు మీ గోల్డ్ ఇలా మాకు ఇవ్వండి, మీకు ఒక 5% ఇస్తానంటే మీరు ఇస్తారు. అంతే కదా. ఐడిల్ గా ఉండే బదులు మీకు 5% వస్తుంది, 6% వస్తుంది అంటే ఇస్తారు కదా. సో అలా మేబీ ఫ్యూచర్ లో మేబీ ఒక 1-2 months లో ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ ఉంటాయండి. లాస్ట్ టైం ఏదైతే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెట్టారో అది కొంచెం ఫెయిల్ అయింది. ఎందుకంటే కస్టమర్స్ దాన్ని అంత సీరియస్ గా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడైతే దాన్ని కొన్ని చేంజెస్ చేసి తీసుకొస్తా అంటున్నారు. లాస్ట్ టైం జ్యువెలర్స్ ని దాంట్లో అంటే ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ స్కీమ్ లో. ఈసారి ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళని కూడా ఈ స్కీమ్ లో ఇంట్రడ్యూస్ చేద్దామని కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. సో మేబీ మీరు బై ఆగస్ట్ కల్లా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రీవ్యాంప్ ఏంటో అనేది మీరు వింటారు. సో మీ ఐడల్ గోల్డ్ ఏదైతే ఉందో సో త్వరలో దాని మీద మీకు కొంచెం రిటర్న్స్ వచ్చే మంచి వార్త అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.